తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, శివరాత్రి వస్తుంది కదా, మన బాడీ, మైండ్ అండ్ సోల్ని మనం ఎప్పుడు ఇంటి గురించే మాట్లాడుకుంటాం. బట్ శివరాత్రి యాజ్ అన్ ఇండివిజువల్ చూసుకోవాలి అని అంటారు కదా. సో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటారు? అంటే మనల్ని మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? శివరాత్రి అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదు, ఆ రోజుకి ఆ రాత్రికి చాలా చాలా విశిష్టత ఉంది కదా. సో దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మనం అంటే ఒక్కసారి పూజా విధానం గురించి ఆలోచిస్తే ఎక్కువగా మనం చేసేది శివుడు అభిషేక ప్రియుడు. అంటే అందరం కూడా అభిషేకమే చేస్తాం. తెల్లవారుజామునే అక్కడి నుంచి మొదలైపోతాయి మనకి అన్ని ఆలయాలు. అందరూ బ్రహ్మ ముహూర్తం నుంచి అంతే. అయితే కొన్ని ఆలయాల్లోకి మనం లోపల వరకు వెళ్ళి మనమే చేసుకోవచ్చు, ఆ సౌకర్యం ఉంటుంది కాబట్టి అదే పనిలో ఉంటాం. కానీ జ్యోతి గారు, ఎందుకు అమ్మాయిలు, ఉమెన్ స్పెషల్గా అభిషేకం చేయడానికి కొంతమంది డిస్ట్రిక్ట్ చేస్తారు? శివుడిని ముట్టుకోవద్దు, కొంతమంది ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని కూడా జపించొద్దు అంటారు. ఇస్ దేర్ ఎనీథింగ్ బిహైండ్ ఇట్? వాస్తవానికి అంతా కూడా శుచి శుభ్రంతో పవిత్రతతో కూడుకున్నది, అంతే కదా. అంతటి శక్తివంతమైన శివలింగం ఏదైతే ఉంటుందో అక్కడ అర్చక స్వాములు అంటే వాళ్ళు స్నానం చేశారు, మనం స్నానం చేసాము అంటానికి కాదు. వాళ్ళ దీక్ష వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. కాబట్టి వాళ్ళు దగ్గరుండి చేసే అర్హత, కొంతమందికి కొన్ని అర్హతలు ఉంటాయి, కాదంటానికి లేదు కదా. మనం కూడా బయట ఆఫీసుల్లో నేను చేసే పని వేరే వాళ్ళు చేస్తారు, లేకపోతే నేను వేరే వాళ్ళ పని చేస్తానంటే ఎలా అవుతుంది? మనకి దేనికైతే నియమం పెట్టారో అది. కాబట్టి ఎక్కువగా కొన్ని శివలింగాలు ఏవైతే ఉంటాయి, అందుకే పెద్ద పెద్ద ఆలయాల్లోని మనం గర్భగుడిలోకి ప్రవేశించడానికి మనకు అనుమతి ఉండదు, అక్కడ ఫోటోలు కూడా తీయొద్దంటారు. చిన్న చిన్న ఆలయాల్లో మనం అక్కడ లోపలికి కూడా వెళ్ళిపోయి ఫోటోలు తీసేసుకుంటూ ఉంటాం. అంటే అలా పెద్ద పెద్ద ఆలయాలలో అంటే విశేషమైన శక్తి వాటికి ఉంటుంది, దాన్ని మనమే వెళ్ళి పాడు చేయకూడదు. ఎందుకు అంటే మనం ఎంత స్నానం చేసి ఇంటి నుంచి బయటికి వచ్చినా చుట్టూ ఎంతో మాలిన్యం ఉంటుంది, మన కంటికి కనిపించదు కదా. దాన్ని కదా మనం వైరస్ అంటాం, బ్యాక్టీరియా అంటాం, మనం ఒప్పుకుంటాం. బయట బోల్డ్ అంతా దుమ్ము ధూళి అంతా అన్ని వికారాలు ఉంటూ ఉంటాయి. అంటే ఆ దోషాలన్నీ పట్టుకుని మనము వచ్చి, మనలాగే ఎంతో మంది వచ్చి అందరం కూడా అలాగ శివలింగం మీదో లేకపోతే అక్కడ ఉన్న విగ్రహం మీద పడిపోతే దానికి ఉన్న శక్తి మనమే పాడు చేస్తున్నాం. దాని పవిత్రత దానికి ఉండాలి. అర్చక స్వామి వారు వచ్చారు అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళు మంత్రాలు చదువుతూ, ప్రతి ఒక్కరికి కూడా పూజ చేసేటప్పుడు అర్చన చేయిస్తున్నప్పుడు మంత్రాలు చదువుతూ వాళ్ళు పవిత్రమైపోతూ ఉంటారు లోపల నుంచి బయట నుంచి. కాబట్టి వాళ్ళు దగ్గర ఉంటూ పూజ చేయటం వేరు, మనం వెళ్ళి పూజ చేయటం వేరు. అందుకని ఎంతైనా కొంచెం ఆ శుభ్రత, ఆ పద్ధతులు పాటిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం మన కోసమే కదా. మరి ఎందుకు శివుడు అభిషేక ప్రియుడు? ఎందుకు అంటే మనకి శివుడు అన్న వెంటనే ఎక్కడైనా శివలింగమే. చాలా దగ్గర అలా విగ్రహాలు దూరంగా చూస్తూ ఉంటామేమో, కొన్ని శివుడు ఇలాగా తపస్సు చేసినట్టు జటాజూటంతో కనిపిస్తూ ఉంటాడు, కానీ మనం పూజలు చేసేది శివలింగానికే. అయితే ఈ శివలింగాన్ని మనం ఎలా చూడాలి అంటే భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, ఆ శివలింగంలో బ్రహ్మాండం అంతా ఉంటుందట. బ్రహ్మాండం అంటే బయట మనకి కనిపించని ప్రపంచం. మనం ఎంతవరకు చూస్తాం? కొంచెం దూరం వరకు చూస్తాం. ఎంతవరకు తెలుసుకుంటాం? ఇది మన ఊరు, ఇంతవరకే మనం తెలుసుకుంటాం, ఇక్కడిక్కడ తిరుగుతాం. ఇంకొక ఊరు వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది, ఇంకొక రాష్ట్రం వెళ్ళాలంటే ఇంకొంచెం సమయం పడుతుంది, దేశం అంతా తిరగాలంటే బాగా సమయం పడుతుంది, ప్రపంచం అంటే ఊహించుకోలేము. కాబట్టి ఏదైతే మన ఊహకి అందిందో, ఏదైతే ఊహకి అందనిదో అదంతా బయట ఉన్న బ్రహ్మాండం. పిండాండం అంటే మనలో ఉన్న ఈ అవయవాలు, లేకపోతే మనలో ఉన్న చీము, నెత్తురు, లేకపోతే ఎముకలు, మనం ఎలా అయితే తయారయ్యామో ఇది పిండాండం, అది బ్రహ్మాండం. ఈ రెండిట్లోనూ ఉన్న పదార్థం ఒకటే, అది శివుడు. రెండిట్లోనూ ఒక్కడే ఉన్నాడు, అది శివుడు. అది తెలుసుకోగలగాలి, దానికి చాలా జ్ఞానం కావాలి. మాటల్లో ఇలా చెప్పేసుకుంటాం సరే, కానీ అది అర్థం అవ్వాలంటేనే చాలా సమయం పడుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే అభిషేకం చెప్పారు. ఆ శివలింగం ఏదైతే ఉందో అది కేవలం శివుడు కాదు, అది బ్రహ్మాండం. అంటే ఆ శివలింగంలో మీరున్నారు, నేనున్నాను, అందరూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి అందులో ఉంది. అలా అన్నీ అందులో ఉన్నాయి, పంచభూతాలు అందులో ఉన్నాయి, ఎక్కడో ఉన్న కొండ కూడా అందులో ఉంది. అంటే ఇంకా బ్రహ్మాండం స్మరణ లేకుండా, అది ఇది అని లేకుండా ప్రతి ఒక్కటి ఆ శివలింగంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ శివలింగాన్ని మనం చల్లబరుస్తున్నాం నీటి ద్వారా. ఏవైనా కూడా ద్రవ్యాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు, పంచామృతాలు కానీ కొబ్బరి నీళ్ళన్నా ఏమనుకున్నా. ఎందుకంటే ఆ ద్రవ్యాలతోనే మనం అలాగా ఎక్కువగా ఘన పదార్థాలు, నైవేద్యం వేరేగా పెట్టినా
ఒక అన్న ప్రసాదం అన్న అభిషేకం ఒకటి చూస్తూ చూస్తూ ఉంటాం. సాలిడ్ అంటే అది ఒక్కటే చూస్తాం, అరుదుగా అరుదుగా. ఎక్కువగా అయితే అభిషేకం. ఇప్పుడు దాని భావన ఏమిటి అంటే ఇది బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండాన్ని మనం చల్లగా చేస్తున్నాం నీటి ద్వారా. ఈ నీటి ద్వారా చల్లపరచడం అంటే ఏమిటి అంటే ముట్టుకుంటే చల్లగా ఉండటం కాదు, నిండు నూరేళ్లు చల్లగా ఉండు అని దీవిస్తుంటారు పెద్దవాళ్ళు. చల్లదనము అంటే క్షేమము, ఆరోగ్యము, సంతోషము, ఐశ్వర్యము, చింతలు, అలజళ్ళు, వీటన్నిటిని తాపాలతో వేడితో పోలుస్తూ ఉంటారు. ఎందుకంత అంటే వేడెక్కిపోతున్నావు ఎందుకంత అని వాడుతూ ఉంటాం కదా. ఆ కోపం అన్నది ఉద్రేకము, ఆవేశము, ఇవన్నీ వేడితో పోలుస్తుంటారు, ఇవన్నీ వేడిలు అని అంటుంటారు. హాయిగా మనం ఇంగ్లీష్లో కూడా వాడుతుంటాం, కూల్ అంటుంటాం కదా ఎక్కువగా, కూల్ కూల్ అంటుంటాం, అంటే చల్లగా ఉండేది. దాని అర్థం మనం మనల్ని ఎవరైనా ముట్టుకుంటే చల్లగా ఉండటం కాదు, ప్రశాంతంగా ఉండు, శాంతితో ఉండు అని. అందుకని ఈ బ్రహ్మాండం ఎప్పుడైతే శివలింగం అయిందో ముందుగా మనం అర్థం చేసుకోవాలి, అందరూ భగవంతుడిలో ఉన్నారు, భగవంతుడే అందరిలో ఉన్నాడు. ఆ శివలింగంలో దేవుడు, నువ్వు పూజించే దేవుడు కాదు, నీ పక్కింటోడు, వెనకింటోడు, నీకు నచ్చనివాడు, నచ్చినవాడు అందరూ అందులో ఉన్నారు. అందరి క్షేమం నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు అందరూ చల్లగా ఉండాలి, భూమి మొత్తం సుభిక్షంగా ఉండాలి అని లోకా సమస్త సుఖినో భవంతు అనే భావనతోనే నువ్వు శివలింగానికి అభిషేకం చేస్తున్నావు. ఇది ఉండాలి. సరే, మన భావనలు వేరుంటాయి, ఉద్యోగం వచ్చేయాలి, లేకపోతే ఇంత డబ్బు రావాలి, ఇల్లు కట్టేసుకోవాలి, ఇలా పెళ్ళిళ్ళు కావాలని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం. కానీ శివలింగం దానికి అభిషేకం చేస్తున్నాము అంటే ఈ భావన. ఎప్పుడైతే ఈ మంచి ఆలోచన వస్తుందో అందరూ పరమాత్మలో ఉన్నాడు, పరమాత్మే అందరిలో ఉన్నాడు అనే భావన పదే పదే కలిగినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అవతల వాళ్ళలో శివుణ్ణి చూస్తూ ఉంటాం. గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ టైప్ లో ఉంటూ ఉంటాం. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ భావన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనలో కోపము, ఆవేశము ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి, తద్వారా మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. కానీ ఈ భావన ముఖ్యం. ఊరికే వెళ్ళి చెంబుడు నీళ్ళో లేకపోతే ఓ బకెట్తో నీళ్లు పోసేస్తే సరిపోదు. ఒక్క చిన్నగా అంటే 4-5 చుక్కల నీళ్లు వేసిన భావన ఏమిటి అంటే అది బ్రహ్మాండం, దాన్ని మనం సుభిక్షంగా చూడాలనుకుంటున్నాం, అందరికీ మంచి జరగాలి, నాకు నా ఇంట్లో వాళ్ళకని కాదు. సుభిక్షం అంటే ఏమిటి? అందరూ చల్లగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. ఈ భావనతో శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది అంటారు. ఎందుకు మంచిది? ఇన్ని మంచి భావాలు వస్తే మనం తప్పులు ఎందుకు చేస్తాం? భగవంతుడికి కూడా మనం నచ్చుతాం. భగవంతుడికే నచ్చితే ఇంకంతా మంచే కదా, ఆయనే చూసుకుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఇలా చెయ్యి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు. మనకి ఏది కావాలో ఆయన చూసుకుంటాడు. ఆయనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తించాలి అంటే ఆయన్ని గుర్తించాలి. అందుకే మనకి లింగము అంటే ఒక అర్థము, గుర్తు అని అంటారు. లింగము అంటే గుర్తు అని అర్థం అంట. ఏం గుర్తించాలి అంటే నాకన్నా మించిన ఒక శక్తి ఉంది అన్నది ముందు గుర్తించాలి, అప్పుడు అహంకారం పోతుంది. అంతే, మనం గుర్తించాలి. ఆ శక్తి ఇక్కడ ఉంది, ఇందులో బ్రహ్మాండం అంతా ఉంది అని గుర్తించాలి. ఆ గుర్తుయే శివలింగం. కాబట్టి శివలింగానికే ఈ అభిషేకం అన్నది చెప్పారు. మనం ఇతరత్ర రాముల వారి విగ్రహమో కృష్ణుడికో అభిషేకం చేయండి చేస్తారు పూజా కార్యక్రమాల్లో, కానీ దానికి ఆ భావనతో మనం చూడాలి. అంతటా నేను నిండి ఉన్నాను అని ఆ శివలింగాకారం వచ్చిందే, దాన్ని మనం శివరాత్రి అనుకుంటున్నాం కదా. అంటే భగవంతుడు అలా లింగాకారాన్ని ధరించాడే శివరాత్రి రోజు చెప్పడానికి, అంతటా నేనున్నాను, ఎవరూ గొప్ప కాదు, అందరూ ఇందులోంచే వచ్చారు, అంతటా ఇదే ఉంది అని చెప్పడానికి. కాబట్టి మన పూజ అందరికీ క్షేమాన్ని కోరుకోవాలి. శివరాత్రి అని ఎందుకు అంటామండి? అంటే ఆ రాత్రికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా భగవంతుడివి ఎన్నో రూపాలు, అయితే ఈశ్వరుడు ఇలా లింగాకారంలో, అంటే మనం ఇప్పుడు ఆలయాలలో వివిధ పదార్థాలతో ఆ శివలింగం ఉంటూ ఉంటుంది, కానీ అసలు స్వయంభుగా దేవుడు ఎలా వచ్చాడు? అగ్నిలింగంగా వచ్చాడు. అగ్నిలింగంగా అదొక లింగాకారంలో అగ్ని వెలిగిపోతూ ఉంటే దానికి ఒక రూపం ఉండదు, అంతే కదా. అగ్ని ఎలా పడితే అలా ఉంటుంది. కానీ ఈశ్వరుడు ఒక స్తంభం లాగా ఒక శివలింగం ఆకారంలో అగ్నితో ఆయన ఆ రూపంలో బయటకు వచ్చాడు. ఏ రోజు వచ్చారు అంటే శివరాత్రి రోజు ఆ అర్ధరాత్రి వేళ అలా అగ్ని అంటే మళ్ళీ అదంతా కూడా వెలుతురు, చిన్న దీపం వేరు, అంత అగ్ని వేరు కదా. కాబట్టి ఆ జ్యోతి స్వరూపంగా ఆయన వచ్చారు. దేనికి వచ్చారు అంటే చీకటిని తొలగించడానికి. కాబట్టి అర్ధరాత్రి వేళ
ఆయన అసుర సంధ్య వేళలో లేకపోతే పగలో కాదు, అంటే శివరాత్రి. ఆయన రాత్రి దేంతో పోలుస్తూ ఉంటాం అంటే అజ్ఞానంతో పోల్చాలి, చీకటితో. ఎందుకు అంటే చీకటిలోనే మనకి ఏది కనపడదు, మనం అన్నీ ఊహించుకుంటాం, ఇది ఉందేమో, అది ఉందేమో, ఇది ఉందేమో. చీకటిలోనే మనకి ఏది సరైందో తెలియదు, ఏది ఉందో కనపడదు, ఏది లేదో ఊహించుకుంటాం. దీనికి మనం ఇలాంటి నిర్వచనం మనం ఆధ్యాత్మిక వేదిక ఏదైతే ఉంటుందో అది చెప్తోంది. అంటే చీకటి అంటే ఏంటంటే సరే మనం లైట్లు వేసుకుంటాం చీకటి పోతుంది అన్నది కాదు, అక్కడ కూడా మళ్ళీ వెలుతురు. అంటే ఏ వెలుతురు ద్వారా చీకటి పోయి, అంటే ఏది ఉందో దాన్ని పోల్చుకోవటం, ఏది లేదో దాని గురించి అనవసరంగా భయపడకుండా ఉండడం. అందుకని అభిషేకం చేసేటప్పుడు కేవలం మనకి మంచి జరుగుతుంది అని కాకుండా ఈ భావనతో ఎప్పుడైతే మనం శివరాత్రి రోజనే కాదు, ఎప్పుడు శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసినా ఈ శివతత్వాన్ని లేకపోతే ఆ లింగాన్ని మనం ఎలా చూస్తున్నాము అన్నది చాలా ముఖ్యం. అంటే ఎప్పుడైతే అందరి బాగులో మన బాగు ఉంది, అందరి సంతోషంలో మన సంతోషం ఉంది అని అనుకుంటామో ఖచ్చితంగా మనం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. నమస్తే.